బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఓటరు సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ తేదీలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 15 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 1వ తేదీతో ముగియనుంది. మరి ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల అధికారులు దీనికి సంబంధించినటువంటి మ్యాపింగ్ను కూడా వేగవంతం చేశారు. ఇక పట్టణాల్లో ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతూ ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా సాగుతూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో వేగం మరింత పెరగనున్నది. మరి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు 2002 ఓటరు జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దీనితో పాటు బిఎల్ఏల సమాచారాన్ని కూడా వెబ్సైట్లో ఉంచారు. సందేహం ఉన్నవారు సదరు బిఎల్ఏల ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,39,00,000 మంది ఓటర్లు ఉన్నట్లుగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ను చేపట్టింది. మరి ఓటరు జాబితాలో చనిపోయినటువంటి వారి పేర్లు ఉండటం, ఒకరికే 2-3 చోట్ల కూడా ఓటు హక్కు ఉండటంతో అయితే వాటిని ఎస్ఐఆర్ ద్వారా ప్రక్షాళన చేయనున్నారు. మరోవైపు మన దేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి. ఇతర దేశస్తులకు ఇక్కడ ఓటు హక్కు ఉండకూడదు. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం అయితే 12 రకాల డాక్యుమెంట్లు ఉన్నటువంటి వారిని, వారి యొక్క పూర్వీకులు, వారి అమ్మ, నాన్న, తాత, నాన్నమ్మ, అమ్మమ్మలు భారతీయులు అయితే వారి పేర్లు 2002 ఓటరు జాబితాలో అయితే ఓటు హక్కు ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. 2002 జాబితాలో తమ యొక్క పేర్లు కానీ తమ కుటుంబ సభ్యుల పేర్లు కానీ లేకుంటే వారిని భారతీయులుగా గుర్తించే 12 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒక దానిని చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఓటరు జాబితా నుంచి ఆ వ్యక్తి పేరు తీసేస్తారు. అదే సమయంలో డబుల్ ఓట్లను సైతం తొలగిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో అయితే దాదాపుగా 60 లక్షలకు పైగా ఓటర్ల పేరు ఇక తొలగించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇక మరి పట్టణ ప్రాంత ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో తెలంగాణలో అయితే ఎస్ఐఆర్ భారీ సంఖ్యలో ఓటర్ల తొలగింపు ప్రక్రియ ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు పిలుపునిస్తూ ఉన్నారు. మరి ఇక ఈ యొక్క 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వారిలో చాలా మందికి అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓటు హక్కు ఉన్నది. మరోవైపు చాలా మందికి తెలంగాణతో పాటుగా కూడా ఆంధ్రప్రదేశ్లోనూ ఓటు హక్కు ఉన్నది. దీంతో అసెంబ్లీ, లోక్సభ తదితర ఎన్నికల సమయంలో లక్షల సంఖ్యలో ఓటర్లు అయితే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి ఓటు వేస్తూ ఉన్నారు. ఇక్కడ సైతం ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. దీంతో పాటుగా కూడా బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి కూలీ పనుల కోసం తెలంగాణకు వచ్చినటువంటి వారిలో కూడా చాలా మందికి వారి స్వస్థలంతో పాటు ఇక్కడ కూడా ఓటుగా అయితే నమోదు చేసుకుంటూ ఉన్నారు. మరికొందరు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి చదువు, ఉద్యోగం, వివిధ అవసరాల కోసం అయితే హైదరాబాద్కు వచ్చి సొంత ఊరితో పాటుగా కూడా ఇక్కడ కూడా ఓటరుగా అయితే నమోదు చేయించుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య సైతం చాలానే ఉన్నది. ఇలా 2-3 చోట్ల ఓటరుగా ఉన్న వారిని కేవలం ఒకే చోట ఓటరుగా నమోదు చేసి మిగతా ప్రాంతాల్లో వీరి పేర్లను ఎస్ఐఆర్ ద్వారా ఓటరు జాబితాలోంచి తీసివేస్తారు. దీంతో పాటుగా కూడా చనిపోయినటువంటి వారి పేర్లు సైతం ఇంకా ఓటరు జాబితాలో కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మరి వీరి పేర్లను సైతం తొలగించనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ ఓటరు జాబితాలపైన అయితే సర్వే చేస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్లకు ఎన్నికల కమిషన్ ముద్రించినటువంటి 2 ఫారాలను అందజేస్తారు. ఇక వాటిని ఏ విధంగా పూర్తి చేయాలో కూడా వివరిస్తారు. బిఎల్ఏ వచ్చే తేదీలను అయితే ఆయా ప్రాంతాల్లో ముందుగానే ఏదైతే
విస్తృత ప్రచారం కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. బిఎల్ఓలు సందర్శించినప్పుడు ఆ ఇంట్లో ఓటరు లేకపోయినా ఇంటికి తాళం వేసి ఉన్నా కూడా వారి వివరాలను అయితే తెలుసుకోవడానికి అధికారి 3 సార్లు ఆ ఇంటిని సందర్శించాల్సి ఉంటుంది. ఓటర్లు పూరించినటువంటి ఫారాలను అయితే తీసుకొని ఇక ప్రతిదానికి కూడా తీసుకున్నట్టుగా అయితే రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సమర్పించే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల సంఘం అధికారులు త్వరలోనే రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి చర్యలను వివరించనున్నారు. బిఎల్ నియామకం ప్రాధాన్యత, మరి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ ఎంతమంది పేర్లు ఇచ్చింది, ఇక తదితర వివరాలనైతే వారికి అందజేస్తారు. ప్రక్రియలోని పారదర్శకతనైతే అధికారులు ఇక వివరించనున్నారు. వారికి ఉన్నటువంటి అపోహలు తొలగించి వివరాలను అందిస్తారు. బీహార్, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలతో తెలంగాణలో జరిగే ఎస్ఐఆర్ పైన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇక అర్హులైనటువంటి ఓటర్లందరి పేర్లు కూడా జాబితాలో ఉండేలాగైతే చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. మరి ఈ ప్రక్రియ పైన అయితే అవగాహన పెంచుకోవడంపై దృష్టి సారించాయి. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి పోలింగ్ స్టేషన్కు కూడా బిఎల్ఏలను నియమించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ పైన వివాదాలు రాజుకున్నాయి. విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అయితే ఇంతవరకు కూడా బిఎల్ఏల నియామకాలను చేపట్టలేదు. ఎన్నికల సంఘం చెబుతున్న లెక్కల ప్రకారం అయితే రాష్ట్రంలో బిఎల్ఓలు 35,985 ఉండగా మరి ఆయా పార్టీలు 25,886 మంది రాజకీయ పార్టీలు నియమించుకునే వారినైతే మాత్రమే నియమించుకుంటూ ఉన్నారు. మరి ఒక్కో బూత్లో ఒక్కో పార్టీ ఒక్కో బిఎల్ఏను అయితే నియమించుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో 6 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇలా ఒక్కో బూత్ కనీసం ఒక్కో పార్టీ ఒక్కో బిఎల్ఏను అయితే నియమించుకోనున్నా మరి ఒక్కో బూత్ 10 మంది చొప్పున మొత్తంగా 3,50,000 మందిని అయితే నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు కూడా 25,886 మందిని మాత్రమే ఇక నియమించినట్లుగా అయితే ఎన్నికల అధికారులు చెబుతున్నారు.